మిత్రులు ఆరోగ్యాభిలాషులందరికీ నమస్కారం. మిత్రులారా, మన వ్యవస్థలో జీవించడానికి అభివృద్ధి అయినటువంటి అనేక రకాల పనుల్లో ఇవాళ ఒక ముఖ్యమైనదిగా స్పీడ్గా అభివృద్ధి అయిందిగా ఉన్నటువంటి ఒక పని సాఫ్ట్వేర్ రంగం. కంప్యూటర్ల మీద పనిచేస్తూ రకరకాల పనుల్లో వాళ్ళ నైపుణ్యాన్ని ఉపయోగిస్తూ ఈ వ్యవస్థలో జరిగేటువంటి అనేక పనులు స్పీడప్ కావడానికి, సరిగా నడవడానికి, తేలిగ్గా నడవడానికి కూడా సాఫ్ట్వేర్ రంగం అనేటువంటిది బాగా ఉపయోగపడుతున్నది. కానీ సాఫ్ట్వేర్లో పనిచేసే ఉద్యోగస్తుల ఆరోగ్యాలు మాత్రం క్షీణిస్తూ ఉండడం అనేది మనం గమనించదగ్గ, జాగ్రత్తలు తీసుకోవాల్సిన విషయంగా ఇక్కడ బలంగా ఉంది. ఏమిటి అని చూసినప్పుడు సిద్ధార్థ యోగ విద్యాలయానికి వస్తున్నటువంటి సాఫ్ట్వేర్ ఉద్యోగుల్లో చాలామంది బ్యాక్ పెయిన్తో వస్తున్నారు, చాలామంది స్పాండిలోసిస్ ప్రాబ్లంతో వస్తున్నారు, మెడ నొప్పులతో వస్తున్నారు, చాలామంది కంటి సమస్యలతో వస్తున్నారు, అలాగే జీర్ణ సంబంధమైనటువంటి సమస్యలతో వస్తున్నారు. చాలామంది ఆ మైండ్ రిలాక్సేషన్ లేదు, నిద్రపోలేకపోతున్నామండి, సరిగా నిద్ర పట్టట్లేదనే సమస్యలతో వస్తున్నారు. ఇలా చాలా రకమైన ఇబ్బందులు ఈ సాఫ్ట్వేర్ రంగంలో ఉండేటువంటి మిత్రులందరికీ వస్తున్నందువల్ల అవి తగ్గడం ఎలా, వాటి విషయంలో జాగ్రత్త తీసుకోవడం ఎలా అనేటువంటిది చాలా ముఖ్యమైన అంశంగా ఉంది. ఎందుకంటే సాఫ్ట్వేర్ అనగానే ఏమిటి, ఆ కంప్యూటరే కదా. మీరు ఏమి అంశాలని ఏం డీల్ చేస్తున్నారనేది మీకు తెలిసిన విషయం. కానీ చేస్తున్న పని ఏంటి అంటే ఆ కంప్యూటర్ ముందు కూర్చొని పని చేసుకోవడమే కదా, స్విచ్లు నొక్కడమే కదా. ఆ క్రమం ఏం చేస్తుందంటే రోజు మొత్తం మీరు తలని ఇలా వంచి పని చేసుకోవాల్సిన పొజిషన్కి తీసుకొస్తూ ఉంది. దాంతో ఏమవుతుందంటే గంటలు రోజులు నెలలు సంవత్సరాలు ఒకే పొజిషన్లో తలని అట్లా ఉంచేసరికి బ్లడ్ సర్క్యులేషన్లో తేడా వస్తుంది. అక్కడ బ్లడ్ సర్క్యులేషన్లో తేడా వచ్చేసరికి ఆటోమేటిక్గా దానికి అవసరమైనటువంటి వాటిని అందించడంలో లోపం ఏర్పడతా ఉంది. విటమిన్స్ కావచ్చు, మినరల్స్ కావచ్చు, ఎంజైమ్స్ కావచ్చు, రిపేర్కి కావాల్సినటువంటి పదార్థాలు కావచ్చు, రీప్లేస్ చేయాల్సినటువంటి కణాలు కావచ్చు, వీటన్నిటిలో వచ్చేటువంటి లోపం అనేది సమస్యలకు దారితీస్తూ ఉంది. నడుము నొప్పులు, మెడ నొప్పులకు దారితీస్తూ ఉంది. అలాగే ఎముకల అరుగుదల ఏర్పడటం కూడా ఆశ్చర్యకరమైన విషయం. నడుము L4, L5 డిస్క్ ప్రొలాప్స్ అయిందని వస్తారు ఒక ఆయన, లేదా ఈ ప్రాంతంలో ఉండే ఎముకలన్నీ గ్యాప్ వచ్చేసి నిండి అరిగిపోయినని వస్తారు ఒక ఆయన. ఏం చేస్తున్నావా, మనం ఏమైనా బస్తాలు మోస్తున్నావా, మూటలు మోస్తున్నావా, మట్టి పని చేస్తున్నావా, రైతులా కష్టపడుతున్నావా, మరెందుకు ఇక్కడ ఎముకలు అరిగిపోతున్నాయి అని ఆలోచిస్తే ఈ రకమైనటువంటి బ్లడ్ సర్క్యులేషన్లో వచ్చే లోపాలన్నీ ఏం చేస్తున్నాయంటే అవసరమైన పోషక విలువల్ని అక్కడ దాకా చేరవేయడంలో నష్టం జరుగుతుంది అని అర్థం. ఇలాంటప్పుడు తీసుకోవాల్సిన జాగ్రత్త, అత్యంత ప్రధానమైనటువంటి జాగ్రత్తలు కొన్ని ఉన్నాయి, మీ దృష్టికి తీసుకొస్తాను. ఇక్కడే మరొక అంశం కూడా చెప్పాలి. ఈ సాఫ్ట్వేర్ రంగంలో పనిచేసే వాళ్ళలో మరొక రకం పని ఉంది. అదేంటంటే మన టైమింగ్స్కి అనుగుణంగా పనిచేయటం కాకుండా వేరే దేశంలో ఉన్నటువంటి వాళ్ళ టైమింగ్స్కి అనుగుణంగా ఇక్కడ పనిచేయాల్సి వస్తూ ఉంది. వాళ్ళేమో మనకు నైట్ అయ్యేసరికి వాళ్ళు నిద్రలేస్తున్నారు. వాళ్ళు నిద్రలేసిన తర్వాత నుంచి వాళ్ళ వర్క్ స్టార్ట్ అవుతూ ఉంటే మనం నిద్రపోయే టైంకి పని కంప్యూటర్ ముందేసుకొని కూర్చోవాల్సి వస్తూ ఉంది. వాళ్ళు తెల్లవారి మనం ఇక లెగుస్తాం అనే టైంకి వాళ్ళు నిద్రపోతుంటే మనం కంప్యూటర్ కట్టేస్తున్నాం. అంటే ప్రతిరోజు, అది ఒక రోజా, వారమా, నెల కాదు, సంవత్సరాలుగా రాత్రిపూట మెలకువ నుండి కంప్యూటర్ మీద పనిచేసేటువంటి పొజిషను మన దగ్గర సాఫ్ట్వేర్ రంగంలో అనేక మందికి ఉండటం మనం గమనిస్తూ ఉన్నాం. దీంతో ఏమైపోతూ ఉంది, మైండ్ రిస్క్ అవుతూ ఉంది. నిద్రలేమితో వచ్చేటువంటి అనేక రకాల ఆరోగ్య సమస్యలు, ప్రధానంగా గ్యాస్ ట్రబుల్స్, మోషన్ ఫ్రీగా లేకపోవడం, ఇరిటబుల్ బౌల్ సిండ్రోమ్ రావడం, ఇలాంటి అనేక రకాల ఆరోగ్య సమస్యలు, జీర్ణ సంబంధమైన సమస్యలు వస్తూ ఉన్నాయి. లివర్ రిస్క్ అవ్వడం కూడా ఈ సాఫ్ట్వేర్ ఉద్యోగుల్లో చాలా మందిలో కనపడతా ఉంది. దీనన్నిటికి కారణం ఏంటంటే టైమింగ్స్ సరిగా సెట్ కాకపోవడం. టైం సరిగా సెట్ కాకపోతే నిద్ర ఒక్కటే ఇంబ్యాలెన్స్ అయింది అనుకోకండి. నిద్ర ఇంబ్యాలెన్స్ కావడమే కాకుండా ఫుడ్ ఇంబ్యాలెన్స్ అయింది. ఆహారం తీసుకున్న టైమింగ్స్ మారిపోయినాయి. మనకేమో పగలు తినే అలవాటు, పగలేం పడుకోవాల్సి వస్తుంది తినేసి, రాత్రేమో తినే అలవాట్లేదు, తినకుండానేమో మెలుకుతూ ఉండాల్సి వస్తుంది. ఇది ఎన్ని రకాల అనారోగ్యాలకు దారితీస్తుంది. వీటన్నిటినీ సరి చేసుకోవడానికి సిద్ధార్థ యోగ విద్యాలయం నుంచి మీకు ఒక ప్రపోజల్ చేస్తూ ఉన్నాం. ఏంటదంటే మిత్రులారా, మీరు కంప్యూటర్ మీద పనిచేస్తూ ఉన్న సమయాలు సుమారు 8 గంటలు ఉంటుంది అనుకుందాం. ఈ 8 గంటల టైంని మీరు ఏం చేయాలంటే గంటకి ఒకసారి చొప్పున 8 సార్లుగా వర్క్ని మీరు ప్లాన్ చేసుకొని 1 గంట సేపు కంప్యూటర్ మీద పనిచేసామంటే అక్కడి నుంచి ఒక 10 నిమిషాలు లెగాల్సిందని పెట్టుకోండి. అది పగలా డ్యూటీ, రాత్రి డ్యూటీ, ఏ డ్యూటీ అయినా కానీ 1 గంట లెగిసి మీరు అటు ఇటు తిరుగుతారా, కాస్త నడుముని కిందకి పైకి ఉంచుతారా, తలని కాస్త సింపుల్గా మైక్రో యోగా అని ఉంటుంది, అలాంటి ఎక్సర్సైజులు నేర్చుకొని చేస్తారా, ఏదో ఒక రకమైన చిన్న ఎక్సర్సైజ్ అయినా బాడీకి ఉండేలాగా గంటకు ఒక 5-10 నిమిషాలు కేటాయించండి. మళ్ళీ గంట వెళ్ళి మళ్ళీ పని చేసుకోండి, గంట తర్వాత మళ్ళీ అలా జాగ్రత్తగా మీరు బ్లడ్ సర్క్యులేషన్ పెరిగేట్టుగా చూసుకోగలిగితే ఆ చిన్న సమస్యలు అనేవి పెద్ద సమస్యలుగా మారకుండా ఉంటాయి. అలాగే ఆహారం తీసుకునే దాంట్లో కంప్యూటర్ ఉద్యోగులు చేసేటువంటి మరొక పొరపాటు ఏంటంటే మంచినీళ్ళు బాగా తక్కువ తాగడం. మంచినీళ్ళు ఎందుకు తక్కువ తాగుతారు వాళ్ళు? 2 కారణాల వల్ల. ఒకటి,
ఆ కంప్యూటర్ మీద దృష్టి పెట్టేసరికి పనిలో నిమగ్నం అయిపోయి కూడా మంచినీళ్ళు తాగుదామని టైంకి వెళ్ళే స్థితి ఉండదు. రెండవది ఏమవుతా ఉందంటే ఈ కంప్యూటర్లు పనిచేసే వాళ్ళంతా కూడా దాదాపుగా ఏసీ ఉన్న ఆఫీస్ రూముల్లో ఉంటున్నారు, లేదా కనీసం ఏసీ రూమ్స్లో సిస్టమ్స్ అన్నీ సెట్ చేసుకుంటూ ఉంటున్నారు. లేదు ఇంట్లో బెడ్రూమ్లో పెట్టుకొని మీరు సిస్టమ్ మీద పనిచేసే వాళ్ళు కూడా ఏసీ రూమ్లో ఉంటున్నారు. ఏసీ రూమ్లో చల్లగా ఉండేసరికి ఏమవుతుంది, దాహం అవ్వడం లేదు, మంచినీళ్ళు కావడం లేదు. మన అలవాటేమో బాడీ డిమాండ్ చేస్తే వెళ్ళి తాగే అలవాటు అయ్యేసరికి ఏసీ రూమ్లో బాడీ డిమాండ్ చేయకపోయేసరికి నీళ్ళు తాగడం లేదు. తక్కువ నీళ్ళు తాగేసరికి ఏమవుతుంది, ఎక్కడికక్కడికి లోపలన్నీ కూడా రసాయనిక మలినాలన్నీ ఎక్యుమిలేట్ అవుతూ ఉన్నాయి. ఇవి ఎలిమినేట్ కాకపోయేసరికి సిస్టమ్ ఇంబ్యాలెన్స్ అవుతుంది. మీరు ఉదాహరణకి కంప్యూటర్లో ఫీడ్ చేస్తారు తప్ప, అంటే లోపలికి ఎక్కించడమే తప్ప వాటిని డిలీట్ చేయడం అనే పనే మీరు పెట్టుకోరనుకుందాం. కంప్యూటర్ వర్క్ స్లో అవ్వడం లేదా, చివరికి మనం చెక్ చేసుకొని ఏమేమి డిలీట్ చేయాలని కూర్చొని ఆ చెత్త చెదరం అంతా తీసేయాల్సిన పొజిషన్ రావడం లేదా. అలాగే సరిపోయినన్ని నీళ్లు, అంటే సుమారుగా ఒక్క రోజులో 3.5 లీటర్లు 4 లీటర్ల నీళ్లు మనం తీసుకునే పొజిషన్ లేకపోవడం వల్ల ఏమవుతుందంటే లోపలంతా కూడా కెమికల్ వేస్ట్ అక్యుములేట్ అవుతూ ఉంది. దీంతో సిస్టమ్ ఇరెగ్యులర్ అవుతూ ఉంది, మన ఇంటర్నల్ ఎన్విరాన్మెంట్ ఇంబ్యాలెన్స్ అవుతూ ఉంది. దీనివల్ల కూడా చాలా సమస్యలు వస్తున్నాయి. మిత్రులారా, సిద్ధార్థ యోగ విద్యాలయం ప్రపోజ్ చేస్తున్నటువంటి 15 రోజుల డైట్ ప్లాన్ గమనించండి. ఆ డైట్ ప్లాన్ని మీరు ఒక నెల రోజుల పాటు, అది 15 రోజులు కాదు 30 రోజులు అనుకోండి, నెల రోజుల పాటు ఇంప్లిమెంట్ చేయండి. అద్భుతమైన ఫలితాలు సాధించండి. ఆరోగ్యాన్ని నిలబెట్టుకోవడంలో ఇంత తెలివైన మీరు, సాఫ్ట్వేర్ రంగంలో అద్భుతాలు సాధిస్తున్న మీరు ఆరోగ్య రంగం మీద శ్రద్ధ పెట్టాలని మనస్ఫూర్తిగా మిమ్మల్ని కోరుకుంటూ ఉన్నాం. మేము గోనాల నుంచి వచ్చినాం. శ్రీనివాసరావు, మా వాడికి ఒక షుగర్ ఉండి పుండు తగ్గట్లేదు. దాని గురించి తెలుసుకుందామని ఫస్ట్ టైం ఇంతకుముందు మా అల్లుడు యూట్యూబ్లో చూసి చెప్తున్నారు, హైదరాబాద్ ఉంటారు, దాంట్లో చూసి ఇక్కడ వైద్యం బాగుంది, ఆయుర్వేదం మీద అన్నీ తగ్గుతున్నాయి. మేము చూడలేదు, మా వాళ్ళు చూసి చెప్తే దాని గురించి అబ్జర్వేషన్ చేసుకోవడం కోసం. షుగరు పుండు టై అయ్యి మా మామగారికి తగ్గట్లేదు. 20 సంవత్సరాలు అయితే ఏ డాక్టర్ గారి పోయినా ఆపరేషన్ చేయాలంటుండు, చేయట్లేదు. దానివల్ల ఎట్లా ఉంటుందో చూద్దామని వచ్చాం. నా పేరు ఎం విజయకుమారి. నాకు మోకాళ్ళ నొప్పులు 8 సంవత్సరాల నుంచి. అది ఒక 15 రోజుల నుంచి నేను ఆయన చెప్పినట్టుగా పూర్తిగా చెయ్యలేదు, సగమే చేశాను. ఒక పూటే జ్యూస్ తాగాను. అయితే ఈ మాంసం చేపలు ఇవేమి ఎప్పుడు తిన్నాను నేను ఒక 10 సంవత్సరాల నుంచి. అయితే బరువు కూడా తగ్గాలనుకుంటున్నాను. ఏ డాక్టర్ దగ్గరికి వెళ్ళినా మీరు బరువు తగ్గాలి, తగ్గితేనే కానీ మీకు తగ్గవు నొప్పులు అని చెప్తున్నారు. అయితే 15 రోజులు నేను ఊరికే సరదాగా అలాగా యూట్యూబ్లో చూసి చేశాను. చేస్తే ఆ ఒక్క జ్యూస్ తాగినందుకే హ్యాపీ అనిపించింది, తగ్గింది. సరే వెళ్ళి మాట్లాడితే ఇంకా బాగుంటుంది కదా అని వచ్చాం. అదే తగ్గినాయండి, నొప్పులు తగ్గినాయి. ఇదివరకు బాగా నొప్పిగా ఉండేవి మోకాళ్ళు, ఒక కాలు అయితే అరిగింది కూడా. బరువు తగ్గాలి అని చెప్పారు, వాకింగ్ చేయమన్నారు. అయినా ఏం చేసినా నాకు తగ్గట్లేదు, నీరసం అవుతుంది అంతే. ఇక్కడికి వచ్చే ఆ జ్యూస్ తాగుతుంటే నీరసం లేదు, బాగుంది, కాలు తగ్గింది నొప్పి. సరే ఒకసారి కలుసుకుందామని వచ్చి. కాలే విజయాకర్, ఇల్లెందు, భద్రాద్రి కొత్తగూడెం జిల్లా. షుగర్ ప్లస్ కాఫ్, పొడి కాఫ్, డ్రై కాఫ్ విత్ ఇన్ షార్ట్ పీరియడ్, కొంతకాలం నుంచి. ఎక్కడ చూపించుకోలేదు, ఫస్ట్ టైం ఇది ఇక్కడికి రావడం. అంటే బయట టెస్ట్ చేయించుకుంటే తెలిసింది, యూట్యూబ్ ద్వారా. యూట్యూబ్లో చూసాము డాక్టర్ గారి గురించి, వారు డైట్ ప్లాన్ అవి ఇవి స్టడీ చేస్తే ఒకసారి విజిట్ చేస్తే బాగుంటుంది, అదేవిధంగా చూపించుకుంటే బాగుంటుంది అన్న ఉద్దేశంలో ఇక్కడికి వచ్చాం. చేయలేదు, ఇప్పుడు ఇది చూసినాక సార్ని కలిసినాక స్టార్ట్ చేద్దామనే ఆలోచనలో ఉన్నాం. అంటే మామూలుగా యూట్యూబ్లో విన్నామండి, చూసే కదా ఇంప్రెస్ అయ్యి వచ్చాము ఇక్కడికి. అలా ఆల్రెడీ లైట్గా వాడుతున్నాను, అంటే ఇది కరివేపాకు జ్యూస్ అని మామూలుగా. అది ఇంకా నేను టెస్ట్ ఏం చేయించుకోవాలా. నేనైతే హెల్తీగానే ఉన్నాను, కాఫ్ కూడా తగ్గిపోయింది మ్యాక్సిమం. అందుకే ఒకసారి కలిస్తే సార్ని కలిసి సార్ యొక్క ప్లానింగ్ ఎలా చేద్దామని, ఫాలోఅప్ చేసుకుందామని ఆలోచనలో ఇక్కడికి వచ్చాం.
అలా